మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి రావుల శ్రీధర్ రెడ్డి సైనిక్పురిలోని బండారి లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో మీర్పేట్ హెచ్బీ కాలనీ మల్లాపూర్ కార్పొరేటర్లు జరిపోతుల ప్రభుదాస్ పన్నాల దేవేందర్ రెడ్డిల మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు పావని మణిపాల్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేది కాదన్నారు. యూత్ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ అన్నారు. వాటిని ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కొండ మీద కోతిని ఇస్తానన్నట్లుందన్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గారు చెప్పిన అభ్యర్థులు వచ్చారు. అనేక మంది విదేశ నాయకులు వచ్చారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉప్పల్ నియోజకవర్గంలో తిరగడానికి కార్యకర్తలు లేరు. ఎక్కడైనా మీరు చూసినారా? ఎవరు మా దగ్గర మీరు ఇవాళ ఒక్కొక్క డివిజన్ లో వేరే పార్టీలు నియోజకవర్గంలో మీటింగ్ పెడితే కూడా అంతమంది కార్యకర్తలు రారు. అంతమంది కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు. ఎవరిని పోగొట్టుకోవాలని చెప్పేసి మేము అనుకోం. ఇద్దరు వ్యక్తులు ఎవరైనా వ్యక్తిగత సంబంధాల కోసం వెళ్ళి ఉంటే అది వారి ఇష్టం. పార్టీ కన్నదల్లి లాంటిది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళను, బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళను ఇముడ్చుకున్నాం. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు. రాగి లక్ష్మారెడ్డి గారు కానీ, సోమశేఖర్ రెడ్డి గారు కానీ, మిగతా చాలా మంది నాయకులు వచ్చారు. వాళ్ళు బ్రహ్మాండంగా మా సిస్టంలో విడిపోయి వాళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థి అందరూ తిరుగుతా ఉన్నారు. కాబట్టి ఒకరిద్దరు వ్యక్తులు వెళ్ళడం అనేది వాళ్ళ వ్యక్తిగత అంశంతో వెళ్ళి ఉండవచ్చేమో నేను డీటెయిల్స్ తెలుసుకుంటాను. కానీ అది పార్టీ యొక్క అయి ఉండొచ్చు. నేను కావట్లేదు అది దట్ ఈస్ పర్సనల్ చాయిస్. ఆయన మాట్లాడిన దాంట్లో కూడా అది పెద్ద అంశం కూడా తెలుసుకోలేదు. పార్టీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్. ఆయన అన్ని రకాలుగా చూసుకున్నాం. ఆయన ఒక వ్యక్తిగత అంశంలో ఆయన వెళ్ళి ఉండవచ్చును. కానీ ఒక్క కార్యకర్త కూడా ఆ డివిజన్ నుంచి కానీ డివిజన్ కానీ బయటకు వెళ్ళలేదు. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, లీడర్షిప్. ఒక్కళ్ళు కూడా ఎంత వ్యక్తిగతంగా ఇబ్బందులు పోయి ఉండొచ్చు కానీ ఒక్క కార్యకర్త కూడా కాపర్ డివిజన్ లో బయటకు. ఎప్పుడు బీజేపీ వాళ్ళు దాంట్లో 6,000 మాయే, దీంట్లో 3,000 మాయే, ఆ బియ్యం మేమే ఇస్తున్నాము ఇది చెప్తారు కదా. యాక్చువల్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వము ద్వారా సప్లై అవుతున్నటువంటి యొక్క రేషన్ కార్డ్స్ ఏంటంటే 26 lakhs. టోటల్ రిమైనింగ్ అంతా కూడా మన ప్రభుత్వం అదనంగా చేసిందే. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి గైడ్ లైన్స్ లో పోతే మన ప్రజలకు గోవా దొరుకుతుంది. సేమ్ విత్ ఆరోగ్యశ్రీ అండ్ ఆయుష్మాన్ భారత్. వాళ్ళు చెప్పిన స్టైల్లో పోతే 26 లక్షల మందికే దొరుకుతుంది. కాబట్టి మేము అట్లా కాదు అని చెప్పేసి మీద వాటికి కూడా ఇస్తా ఉన్నాం. ఎవరు చిత్తుశుద్ధిలో మనం అర్థం చేసుకుంటున్నాం. ఒకటండి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికే చాలా జర్నలిస్ట్ అసోసియేషన్ మా దగ్గర ఉన్నాయి. కొంత ఆ విషయంలో నాకు సమాచారం తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ దిస్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది జర్నలిస్ట్. తెలంగాణ ఉద్యమంలో చాలా ప్రముఖంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల స్థలాల విషయంలో ఆయా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకొని కొంత పనిచేశారు. జర్నలిస్ట్ యూనియన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం జర్నలిస్ట్ మీద ఉంటుంది. వాళ్ళు తెలంగాణ ఏర్పాటు కోసం చేసినటువంటి కృషిలో వారి యొక్క భాగస్వామ్యాన్ని గౌరవించే అవసరం ఉంది. కొంత మేరకు న్యాయం చేశాం. మరింత న్యాయం కోసం మళ్ళీ ప్రభుత్వం రాగానే